టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు వైఎస్ షర్మిల తీవ్ర హెచ్చరికలు చేశారు. వైఎస్ఆర్ విగ్రహాల ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. పెద్దపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నందుకే తన పార్టీపై టీఆర్ఎస్ దాడులకు దిగుతోందని ఆరోపించారు. వైఎస్ఆర్ అభిమానులు ఆయన పథకాల వల్ల లబ్ధి పొందిన వారు కోట్లలో ఉన్నారని, ఇలాంటి పనులు చేస్తే సహించరని, రాళ్లు చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. ఇలాంటి వాటికి తాను అసలు భయపడనని అన్నారు. ఒక్కసారి దిగిన తర్వాత వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడుతున్న ఏకైక వ్యక్తిని తానేనని షర్మిల స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ గాని వాళ్ళ లోకల్ లెవెల్లో కూడా మాట్లాడడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే ఎక్కడికెక్కడ ఎవరిని కొనేయాలనో వాళ్ళను కొనేస్తున్నారు. వీళ్ళ డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఎవరికి వాటాలు ఇవ్వాలనో వాళ్ళకు వాటాలు ఇస్తున్నారు. ప్రజల గొంతుని నొక్కేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కనీసం రిపోర్టర్లు రాస్తే కూడా ఆ రిపోర్టర్ల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఆ రిపోర్టర్ల మీద కూడా కేసులు పెడుతున్నారు. అసలు ఇక ప్రజాస్వామ్యం అన్నది ఉందా, బతికుందా లేదా?